అయినట్టుంది. సూపర్ 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 ట్విస్ట్ బాగుంది లాస్ట్లో. బ్రో మూవీ అయితే సూపర్ ఉంది బ్రో. ట్విస్ట్లు కానీ టర్న్లు కానీ చాలా బాగుంది మూవీ మాత్రం. మైండ్ బ్లోయింగ్ బ్రో. వీఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 ఆల్సో. పార్ట్ 1 అయితే చాలా బాగుంది బ్రో. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక రీసెంట్ టైంలో చూసిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ బ్రో ఇది మాత్రం. డెఫినెట్లీ మస్ట్ వాచబుల్ మూవీ. థ్యాంక్ యూ. బాగుందా? చాలా బాగుంది. సూపర్ క్రేజీ బాగుంది. బ్లాక్ బస్టర్ అన్న. బ్లాక్ బస్టర్ బ్రో. చాలా మంది మూవీ అయితే టాప్. సూపర్ బాగుంది సినిమా. బాగుంది సినిమా బాగుంది. చాలా బాగుంది. రేంజ్ లో ఉంది సినిమా. సూపర్ సూపర్ సత్యదేవ్ సూపర్. నైస్ మూవీ. సూపర్ సూపర్ అన్న. సూపర్ బాగుంది. సూపర్ బాగుందన్న. చాలా బాగుంది. సూపర్ అన్న. సూపర్ అదిరిపోయింది అన్న. అదిరిపోయింది. సెకండ్ హాఫ్ సూపర్. సినిమా మస్తు ఉంది బ్రో. స్టూడెంట్స్ మొత్తం రండి. మస్తు ఉంది. ఓ రేంజ్ లో ఉంది బ్రో. బొమ్మ సూపర్ హిట్ బ్రో. బ్లాక్ బస్టర్ ఓ రేంజ్ లో ఉంది. సూపర్ హిట్ బ్రో. సత్యదేవన్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంది బ్రో. బాగుంది. చాలా బాగుంది. బాగుంది బాగుంది. కొత్తగా జాతి రత్నాలు మించిందా కామెడీ ఉంది అన్న. సూపర్ అన్న. సూపర్ యాక్టింగ్ అయితే అన్ని ఏ టు జెడ్ అన్ని చాలా బాగున్నాయి అన్న. సూపర్ సూపర్ బాగుంది. లైక్ చాలా బాగుంది. ట్విస్ట్ కానీ అది కానీ ఫస్ట్ టైం లైక్ చాలా రోజుల తర్వాత థియేటర్లో నా సస్పెన్స్ అది చాలా బాగా ఫీల్ అయ్యా. చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ ఏంటబ్బా స్లో పేస్డ్గా అనిపించింది కానీ ఇంటర్వెల్ నుంచి చాలా బాగుంది. సత్యదేవ్ గారి గురించి స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. బ్లఫ్ మాస్టర్లో కానీ లైక్ చాలా బాగుంది యాక్టింగ్ కూడా. లైక్ సత్య గారి కామెడీ కూడా లైక్ ఆబ్వియస్ తెలుసు ఆయన చాలా మంచి కమెడియన్ అని. కడుపు బాగా నవ్వుకున్నా. ఎక్సలెంట్. మూవీ అయితే చాలా బాగుంది. ట్విస్ట్లు కానీ అన్నీ కానీ ప్రతిదీ అదిరిపోయింది. సో బేసిక్గా చూడాలంటే ప్రతిదీ సినిమా చూసినంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సీన్లో ఉన్నారు. సో లాస్ట్ అయితే సెంటిమెంట్ అయితే హతరగొట్టేశారు. సో చాలా బాగుంది. సత్యన్న హిట్ కొట్టేసింది మూవీ వల్ల. సత్యన్న కంబ్యాక్ అన్న. పార్ట్ 2 తీయాలి. బాగుంది మూవీ చాలా బాగుంది అన్న. ఎంజాయ్ చేసాం. పేరెంట్స్ వస్తాం అన్న. ఇప్పుడే చూశాను జీబ్రా మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సత్యదేవ్ గారు అయితే చాలా వన్ మ్యాన్ షో అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ సునీల్ గారి క్యారెక్టర్ అయితే చాలా వేరియేషన్స్ ఉన్నాయి అనమాట. ఒక బ్యాంక్ లో మన వచ్చిన లక్కీ భాస్కర్ ఎంత హిట్ అయిందో దానికి మించి ఉంటది అనమాట. సో చాలా చాలా పెద్ద హిట్ అనమాట సత్యదేవ్ గారికి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. పార్ట్ ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ కి చాలా చాలా బాగుంటది అనమాట. సో చూస్తున్న చెప్పి చాలా ఎంజాయ్ చేస్తారు. సో హీరోయిన్ కూడా చాలా లుక్స్ పరంగా సత్య గారి కామెడీ అయితే చాలా అంటే చాలా బాగుంది. త్రూఅవుట్ నవ్వుకుంటూనే ఉంటాం. ఎంత నవ్వుకుంటాం అంటే ఇంక చెప్పలే అనమాట. థియేటర్ లో చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఆంజియస్ ఈ వారంలో రిలీజ్ అయిన ది బెస్ట్ మూవీ అనమాట. అందరు థియేటర్ కి వచ్చి చూడండి జీబ్రా మూవీ. మూవీ అయితే చాలా చాలా బాగుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. లైక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నెక్స్ట్ ఏంటి అని చాలా ఎగ్జైట్ గా. కానీ ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజ్ అయింది. క్లైమాక్స్ లో మాత్రం అంతా క్లియర్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది. జీబ్రా మూవీ దీంట్లో డైమండ్స్ లాంటి డైలాగ్ ధనంజయ్ గారి డెలివరీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి బ్రెయిన్ కి అనేది ఒక మోటివేషన్ ఉంటుంది. సో ఈ లీడ్ కూడా డైరెక్టర్ గారు చాలా స్క్రీన్ ప్లే అద్భుతంగా చూపించి సత్యరాజ్ గారు కానీ సత్యదేవ్ కానీ సునీల్ కానీ సత్య కానీ వీళ్ళ యాక్టింగ్ చూస్తుంటే రియల్ సత్యాల గురించి సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలి అనేది ఈ మూవీ ద్వారా అందించారు. మ్యూజిక్ కూడా కేజీఎఫ్ సలార్ మ్యూజిక్, రవి భూసారా గారి మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. సాంగ్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఒక మంచి కంటెంట్ తో పాటు ఆల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. సినిమా ఆసమ్ అనిపించే విధానంగా ట్విస్టులు మటుకు బాగున్నాయి. బట్ వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ అండ్ జీబ్రా. ఫస్ట్ ట్రైలర్ చూసి ఇది ఒక థ్రిల్లర్ మూవీ అనుకున్నాను. కానీ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఇది ఎమోషనల్ కూడా చాలా కనెక్ట్ అవుతారు. బాగా కనెక్ట్ అవుతారు సినిమాకి. అందరు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. నాకు సినిమాలో డైరెక్షన్, స్క్రీన్ ప్లే బాగా నచ్చింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడనే ఎండ్ అవుతుంది. అంటే ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు A to Z, AY అట్లా అని చాలా నీట్గా ఉంటాయి. సత్యరాజ్ క్యారెక్టర్ కానీ, ధనంజయ్ క్యారెక్టర్ కానీ,
జెనిఫర్ క్యారెక్టర్ కానీ సత్య క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ కానీ లింక్ లాస్ట్లో ఎండింగ్ పర్ఫెక్షన్ ఉంటుంది అనమాట, హ్యాపీ ఎండింగ్. ఆయన జిబ్రా సినిమా మాత్రం బాగుందన్న. పైగా ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. సత్యదేవ్ అన్న కానీ సత్య కానీ హీరోయిన్ కానీ మెయిన్గా మన జాలెడ్ అన్న మాత్రం బాగా చేసిండు. ఈ విలన్ టైప్ ఆఫ్ క్లాస్ టైప్ ఆఫ్ విలన్ సినిమాలు బాగుంటాయి అన్న. ఈ సినిమాలో మాత్రం చింపేశాడు జాలెడ్ అన్న. అంతే సత్యదేవ్ అన్న కూడా బాగా యాక్టింగ్ చేసాడు. చాండోలకి లాంగ్ బ్యాక్ తర్వాత అన్నకి హిట్ అని చెప్పుకోవచ్చు. దీని పార్ట్ 2 తీసినా పర్లేదు అన్న. ఇదే స్టోరీ లైన్ పెట్టుకొని పార్ట్ 2 తీసినా కూడా బాగుంటది. ఆల్ ద బెస్ట్ అన్న. సినిమా మాత్రం సూపర్ హిట్. భయ్యా ఆబ్రాక దబ్రా నేను చూసా జిబ్రా సినిమాలో భయ్య సత్యదేవ్ విశ్వరూపం చూపించారు భయ్య. మంచి పైసా వసూలు మూవీ అని చెప్పవచ్చు. నాకు బాగా అంటే సినిమా 4 ఎస్లు అన్న. సత్యదేవ్, సునీల్, సత్యరాజు వీళ్ళు సినిమాకి చాలా ప్రాణం పెట్టారు. నిజంగా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా సినిమా ప్రాణం పోసారు. ఇంటర్వల్ ఒక సీన్ ఉంటా భయ్య, నిజంగా బ్యాంక్ లో డబ్బులు పెడితే భయం వేసి అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా సత్యదేవ్ అన్న హ్యాట్స్ ఆఫ్. నిజంగా సినిమాలో కామెంట్ భయ సత్య అన్న ఏందన్నా నీ కామెడీ ఏందన్న నవ్వినా చచ్చిపోయాడు. నిజంగా చాలా బాగుంది. అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ, బ్లాక్ బస్టర్ పక్క ప్రతి ఒక్కరు చూసాను నవ్వుతూనే ఉంటారు. నిజంగా పైసా వస్తుంది. హ్యాట్స్ ఆఫ్. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు క్లైమాక్స్ అసలు ఎవ్వరు ఊహించారు. నిజంగా నాకు బాగా కనెక్ట్ అయింది. ఐ విష్ ఆల్ ద బెస్ట్. నిజంగా జీబ్రా ఐ విష్ ఆల్ ద బెస్ట్. చాలా బాగుంది.